is such a bore, Nisha. I'm not doing bore yaar. నాకు లౌడ్ మ్యూజిక్ అంటే అస్సలు నచ్చదు. అసలు నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావు? ఈ జనరేషన్లోనే ఉన్నాను. మాలాంటి వాళ్ళు కూడా ఈ జనరేషన్లోనే ఉన్నాము. నువ్వెక్కడికైనా వెళ్ళాలా? అరే ఏం మాట్లాడుతున్నావు? ఆల్మోస్ట్ 12. ఏంటిది రోజు 12 గంటలు అవుతుంది. దీంట్లో కొత్తగా ఏముంది? బ్రదర్ ఇస్ గోయింగ్ టు కిల్ మీ. నీ ఫ్యామిలీ మొత్తాన్ని మ్యూజియంలో తీసుకెళ్లి పెట్టేయాలంతే. అందరూ చాలా విచిత్రంగా ఉన్నారు, స్పెషల్లీ నీ అన్నయ్య. నీకు వాడి కోపం తెలుసు కదా. కోపం కాదు, ఇంట్లో టయానికి అందరూ ఉండాలంటాడు. అది ఎలా సాధ్యమవుతుంది? ఏదైనా కానీ ఉండాల్సింది నేనే కదా. సరే సరే ఓకే. గాయ్స్ జస్ట్ డ్రాప్ నిషా హోమ్. ఓకే. విను, మీ అన్నయ్య ఏమన్నా అంటే స్ట్రాంగ్గా ఒకటి ఇవ్వు. భయపడు, మాకు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మా ఇంట్లో పుట్టలేదు సరేనా? ఎవరింట్లో పుట్టినా మనకి ఉన్న అధికారాన్ని ఎక్కడా వదిలిపెట్టుకోకూడదు, తెలుసా? అర్థమైందా లేదా? ఓకే గైస్ బాయ్. బాయ్ నిషా. ఎంతసేపు ఎక్కడున్నావు? ఫ్రెండ్తో ఉన్నాను. అసలు టైం చూసావా? అన్న ప్రతి విషయంలోనూ నా పైన కోపం చూపించుకో. ఒక్కరోజు లేట్ అయింది, ఇప్పుడు దానికేమైంది? చూసావా ఎలా మాట్లాడుతుందో? చూసావా? అన్ని తన ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుని వస్తుంది. మీ అన్నీతో ఇలాగే మాట్లాడతావా నిషా? అన్నయ్య అంటే అన్నయ్య ఎలా నడుచుకోవాలి, నవ్వడానికే ప్రయత్నించకూడదు. నాన్న లేని లోటు నీకు ఎప్పుడైనా రానిచ్చానా? అందువల్ల ఇలా మాట్లాడుతున్నావు కదా. ఇక ఎప్పుడు నా దగ్గర అడగకుండా లేట్ నైట్ ఇలా రాకుండా ఉండకూడదు. మీరు లేటుగా వచ్చి నన్ను పర్మిషన్ అడుగుతున్నారా? నీ విషయం వేరే, నా విషయం వేరే. ఒక్క తేడాని, మీరు అబ్బాయి, నేను ఆడపిల్ల. తలుపు తెరు చెప్తున్నాను కదా, తలుపు తెరు. నేను తెరవను. నిషా, నేను ఒక విషయం చెప్తున్నాను, బాగా విను. ఇకపై నన్ను అడగకుండా నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళావంటే నేను నిన్ను చంపేస్తాను. ఒక వారంలో 2 అమ్మాయిల శవాలు దొరికాయి. ఇది మామూలు కేసుగా ఉంటుందనుకున్నాను, కానీ ఇది చాలా పెద్ద కేసు, చాలా ప్రమాదకరమైంది. తప్పు చేశాను కమలేష్. జీవితంలో సమస్యలు అనేది టీ పైన ఉండే మీగడ లాంటిదే సార్. మీరు ఎంత తీసినా సరే అది మళ్ళీ వచ్చేస్తుంది సార్. రాకుండా ఉండాలంటే ఒకే ఒక ఉపాయమే, ఊతూనే ఉండండి, టీ తాగుతూనే ఉండండి, అంతే. ఆల్ఫా టీమ్ కమింగ్, ఆల్ఫా టీమ్ కమింగ్, ఆల్ఫా టీమ్ కమింగ్. దిస్ ఈజ్ ఆల్ఫా టీమ్, గో ఆన్. ఇప్పుడే ఒక లీడ్ దొరికింది. ఇక్కడ శవం దొరికిన చెరువు దగ్గర ఒక దారిలో ఒక బస్సు వెళ్ళడం కొంతమంది వ్యక్తులు చూశారట. ఓవర్. బస్ కలర్ ఏంటి? ఓవర్. వైట్ కలర్ మినీ బస్ ఇప్పుడు హైవేలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉంది. పెట్రోల్ పంప్ ఆపరేటర్ ఆ బస్సులో నుంచి ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుందని చెప్పారు. ఓవర్. ఆల్ఫా టీమ్ ఆన్ ద వే, ఓవర్ అండ్ అవుట్. కమ్ ఆన్, లెట్స్ గో. బోలా పంకజ్, బండి ఎక్కండి.
రే ఆగు, ఎవడున్నారు లోపల? హే ఆగు. హే బయటికి రా. చేతులు పైకెత్తు. లీడ్ ఏమైనా దొరికిందా? కమలేష్, ఇక్కడ ఏం జరుగుతోంది? మేము ఒక సస్పెక్ట్ అరెస్ట్ చేసాం సార్. వాడి మినీ బస్ నుంచి చాలా ఎవిడెన్స్ దొరికినాయి. మనం అనుకున్న దానికన్నా ఇది చాలా పెద్ద కేసు సార్. సస్పెక్ట్ ఏదైనా చెప్పాడా? సార్ వాడిదో వాగుతున్నాడు సార్. వాట్? సార్ అసలు ఏం అర్థం కావట్లేదు సార్. సస్పెక్ట్ మాట్లాడా? సస్పెక్ట్ కొంచెం అన్స్టేబుల్ అని చెప్తున్నారు సార్. రాజీవ్ ఎక్కడా? యాజ్ యూజువల్ టూ మచ్ ఇంటూ ద కేస్. మరి మీడియా వాళ్ళకి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? సార్ అదే పెద్ద ప్రాబ్లం ఉంది సార్. ద సస్పెక్ట్ ఇస్ సత్య అండ్ సత్యం ఖురానా, సన్ ఆఫ్ ఎంపీ ఖురానా. సార్ సార్ సత్య ఏం చెప్పట్లేదు సార్. వాడు అంటున్నాడు మినీ బస్ని దొంగలించానని. ఆబ్వియస్లీ నిజం చెప్పడు. కొన్ని రోజులు కస్టడీలో పెడితే ఆటోమేటిక్గా నిజాలు చెప్తాడు. మీకేమనిపిస్తుంది? అంటే ఒకరితో ఒకరు రిలేటెడ్ ఉందనా? ఖచ్చితంగా కమలేష్, దిస్ ఈజ్ టూ గుడ్ టు బీ కోఇన్సిడెన్స్. ఎవడో కావాలని ఇచ్చేస్తున్నాడు. నాకు తెలిసినంతవరకు సత్య ఇది చేయలేదు. కిల్లర్స్ నిజంగా చాలామంది ఉన్నారు. వాళ్లను రీచ్ అవ్వడానికి సత్య ఒక దారి అంతే. రెండో అమ్మాయి ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది. తన గర్భసంచి తీయలేదు, అలాగే ఉందంట. మరి ఎలా కనెక్ట్ అవుతుంది? నాకు అస్సలు తెలీదు. ఐ రియల్లీ డోంట్ నో. ఇది నా ఇంట్యూషన్ మాత్రమే. ఇంకో అమ్మాయి ఉంది కదా, తనని వెతకండి, తన ఫ్యామిలీని వెతకండి. సార్, ఆ మూడో అమ్మాయి ఫ్యామిలీ వచ్చారు సార్. మూడోదా? సార్, ఆ బస్సులో ఒక అమ్మాయి వస్తువులు దొరికాయి కదా, ఆ వస్తువుల ద్వారా ఆ అమ్మాయి ఫ్యామిలీని మేము ట్రేస్ చేశాం సార్. అదే ఆ మూడో అమ్మాయి. గో 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 రండి చూద్దాం. నిషా మీతోనే ఉండేదా? ఉండేది కాదు, ఉంటుంది. ఓకే, ఐఎమ్ సారీ. తనని చివరిగా ఎప్పుడు చూశారు? నిన్న రాత్రి. తలుపు తెరు. నిన్నే తలుపు తెరమంటున్నాను. నేను తెరవను. నిషా, నేను ఒక విషయం చెప్తున్నాను, బాగా విను. ఇకపై నన్ను అడగకుండా నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళావంటే నేను నిన్ను చంపేస్తాను. ఎనీ బాయ్ ఫ్రెండ్ ఆర్? చూడండి, ఈ జనరేషన్లో ఇదంతా కామన్. అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు లేరని. ఆగు. రిలాక్స్. కేశవ్, నువ్వు నిషా అన్నవి కదా? అవును. ఇలా చూడండి, మాకు కొన్ని వస్తువులు ఇక్కడ దొరికాయి. ఇవి నిషా వస్తువులేనా అని చూసి చెప్పండి. లేదు. ఇది నిషాదే. నాకు నిషా ఫోటో ఒకటి కావాలి. ఇది ఎక్కడ దొరికింది? ఒక మినీ బస్ ట్రంక్లో దొరికింది. ఇది ఎవరు చేశారు? ఇలా చూడండి, ఎవరు చేశారో మేము కూడా వెతుకుతున్నాం. ఎవరు చేశారు? మేము కూడా వెతుకుతున్నాం. రిలాక్స్. మిసెస్ తల్వార్,
ఇలాంటి కేసెస్లో విక్టిమ్ ప్రాణాలతో తప్పించుకోవడం చాలా తక్కువ అన్ఫార్చునేట్లీ. సో మనం రియాలిటీని ఎంత ఎక్కువగా రీచ్ అయితే అంత బాగా డీల్ చేయొచ్చు. తన పేరు నిషా, తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. కురానా సారు మీరు ఇంత క్లోజ్ అని నాకు తెలీదు. ఏంటి సార్ మీరు ఈ విషయాన్ని ఊరంతా చెప్తూ ఉంటారా ఏంటి? ఇదిగో తీసుకోండి బెయిల్ పేపర్స్. సత్య కురేందర్ బెయిల్ పేపర్స్. సార్ వి నీడ్ హిమ్ మోర్ దెన్ 3 days సార్. ఏ ఛార్జెస్కి? సత్య పొజిషన్లో ఒక మినీ బస్ దొరికింది అండ్ వి సస్పెక్ట్ దట్ బస్ వాస్ యూస్ టు కిడ్నాప్ మోర్ దెన్ 1 woman. సార్ నాకు ఇంగ్లీష్ అంతగా అర్థం కాదు సార్. నాకు తెలిసిందంతా అంతే. మీరు ఎంపీ కురానా సార్ కొడుకుని కస్టడీలో పెట్టుకున్నారు, అది కూడా మానసిక స్థితి తక్కువ ఉన్నవాడిని, అది కూడా ఎలాంటి కారణం లేకుండా. కారణం ఉంది. కారణం ఉందా? అయితే వాడి మీద ఛార్జెస్ వేయండి సార్. అతను ఏమన్నాడు? చేశానన్నాడా? లేదు కదా. వాడు చిన్న పిల్లాడు సార్, వాడికి ఎక్కడైనా మినీ బస్ దొరుకుంటుంది, తీసుకుని ఉంటాడు అంతే సార్. వాడికి ఒక రోగం ఉంది, అదేమంటారు కిల్పటేమియా, వాడికి అది ఉంది సార్. క్లెప్టోమేనియా ఉంటే చిన్న చిన్న వస్తువులు దొంగిలిస్తారు, బస్ దొంగిలించరు. ఓకే సార్, ఒకవేళ బయట ఉన్న మీడియాకి తెలిసిందంటే మీ మీద ప్రెషర్ పడుతుంది, అది కూడా అఫీషియల్గా. దానికి మించి డిపార్ట్మెంట్కి పెద్ద చెడ్డ పేరు సార్. నేను చెప్పేది మీకోసమే సార్. మా కోసం చెప్తున్నారా లేక బ్లాక్మెయిల్ చేస్తున్నారా? సరే, బెయిల్ పేపర్స్ని యాక్సెప్ట్ చేయండి, కానీ సార్ సత్య ఈ దేశాన్ని వదిలి బయటికి వెళ్ళకూడదు. సార్ ఇప్పుడు మనం ఇతన్ని వదిలేస్తే దీని రూట్స్ వరకు మనం వెళ్ళలేం. రాజీవ్, అప్రూవ్ ద బెయిల్. బట్ సార్ రాజీవ్, డూ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎక్కువ పని చేస్తున్నారు, కొంచెం రెస్ట్ తీసుకోండి. చూడండి మీ కళ్ళ కింద డార్క్ సర్కిల్ వచ్చేసింది. హెల్దీ పోలీస్, హెల్దీ నేషన్. ముందు ఇలాగే ఉండేది, ఇప్పుడు అలాగే ఉంది, ఏం మారలేదు. మన డిపార్ట్మెంట్లోకి కొత్త ఇన్ఛార్జ్ వచ్చినప్పుడల్లా వీడేమైనా కొత్త చైన్ తీసుకొస్తాడేమో అని అనుకుంటాం, కానీ జరగదు. దానికి బదులుగా మన డిపార్ట్మెంట్ మనల్నే కొడుతుంది. నీకు తెలుసా నితిన్ సార్, వాడు నేను అకాడమీలో క్లాస్మేట్స్. వాడికి కొంచెం మంచి ర్యాంక్ వచ్చింది, నాకు కొంచెం తగ్గిపోయింది, ఎలాగో తెలీదు. ఇప్పుడు ఆలోచిస్తే ఆ నితిన్ పరిస్థితితో పాటు ఎలా మారాలో వాడికి తెలుసు, కానీ నేను పరిస్థితిని ఎలా మార్చాలో అచ్చేస్తూ ఉంటా. వచ్చేశారు హరిశ్చంద్ర ప్రభు, రండి కూర్చోండి. ఇలా చూడు రాజీవ్, నితిన్ నువ్వు చేసిన తప్పు. నేను తప్పు చేశానని నాకు తెలుసు, కానీ కేసు క్లోజ్ చేయమని ఆర్డర్స్ వస్తే ఆ అమ్మాయికి అసలు ఏం తప్పు జరుగుతుందో మనం తెలుసుకోలేము, అర్థమైందా? ఈ సత్య, ముంజల్, ఈ ఎంపీ ఖురానా వీళ్ళందరూ ఈ కేసులో ఇన్వాల్వ్. నాకు అదే అనిపిస్తోంది, కానీ ప్రూఫ్, మన దగ్గర ప్రూఫ్ ఎక్కడుంది? నువ్వు వాళ్ళలాగే మాట్లాడుతున్నావు. నేను వాళ్ళలాగా మాట్లాడడం లేదు రాజీవ్. దిస్ ఇస్ ద లా అండ్ యు నో ఇట్. ఎవిడెన్స్ లేకుండా మనం ఎవరిని కస్టడీలో పెట్టుకోలేము, అది నీకే తెలుసు. సేమ్ వే ఎవిడెన్స్ లేకుండా ఇందులో ఎవరెవరు ఉన్నారో మనం వాళ్ళకి చూపించలేము. రాజీవ్, ఇట్స్ మై అడ్వైస్ టు యూ, టేక్ ఎ నైట్ ఆఫ్, గో టు సులోచన. రేపు ఉదయాన్నే ఈ కేసు గురించి మళ్ళీ మనం ఆలోచిద్దాం. రాజీవ్, డిపార్ట్మెంట్ మొత్తంలో నిన్నే ఎందుకు చూస్ చేసానో తెలుసా? డిపార్ట్మెంట్ని ఏ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నానో దాంట్లో నాకు నీలాంటి ఆఫీసర్స్ కావాలి. పరిస్థితితో మారేవాళ్ళు నాకొద్దు. ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించేవాడు నాకు కావాలి. కమలేష్ సార్. సార్, ఈ సత్యాన్ని గమనించు. ఓకే సార్. నిషా అన్నయ్య ఉన్నాడు కదా, వాడిపైన కూడా ఒక కన్నేసుంచు. వేడి నెత్తురు ఖచ్చితంగా ఏదో ఒకటి దాస్తున్నాడు. ఆ రెండో అమ్మాయి తన ఫ్యామిలీ గురించి ఏమైనా తెలిసిందా?
లేదు, ఏం తెలియదు సార్. సోషల్ మీడియాలో వేయి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఓకే సార్, డూ ఇట్. ఈ అమ్మాయి మీ కూతురేనా? అవును. చివరిగా మీ కూతురితో మీరు ఎప్పుడు మాట్లాడారు? మాకు గొడవైంది. తను ఇంకో జాతి వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నా పరువు తీసింది. ఆ అబ్బాయి ఎవరు? శైలేష్ చౌదరి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అంటే నీతు మరణంలో శైలేష్ చౌదరి ఇన్వాల్వ్ కూడా ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా వీళ్ళకి పెళ్ళైన 1 సంవత్సరంలోనే డైవర్స్ అయిపోయింది. డైవర్స్కి కారణం ఏంటని నాకు తెలీదు. సరే కమలేష్, శైలేష్ అడ్రస్ తీసుకో. సరే సార్. సార్, ఆ సోషల్ మీడియా పోస్ట్ చూసుకుని నీతో ఫ్రెండ్స్ వచ్చారు సార్. ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలంట. మాట్లాడదాం. ఎస్ సార్. నీతుతో చివరిగా మీరెప్పుడు మాట్లాడారు? కొన్ని రోజుల ముందు. ఏదైనా సమస్య లాంటిది ఉందా? నువ్వు తన హస్బెండ్ శైలేష్ని వదిలి వెళ్ళాలని అంది. ఎందుకు శైలేష్ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంది? వాడు నీతోని కొట్టాడు, అందుకని ఇంట్లోంచి వెళ్తానంది. మీకెవరిపైన నా అనుమానం ఉందా? శైలేష్ పైన, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పైన? ఇద్దరిపైన ఉంది సార్. వాళ్ళ ఫ్యామిలీలో తేజ్ సింగ్ ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా. ఇద్దరిలో ఎవరైనా అయ్యుండొచ్చు. చెప్పండి. నువ్వేనా నీతు మొగుడివి శైలేష్ చౌదరి? అవును. నీతు ఇప్పుడు లేదు, నీకు తెలుసా? తన శవం దొరికింది. షీ వాస్ మర్డర్డ్. తెలుసు సార్, న్యూస్లో చూశాను. స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు రాలేదు? నేనెందుకు రావాలి? మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధము లేదు. ఎందుకని మీ ఇద్దరికి గొడవైంది? చాలా కారణాలున్నాయి. తన వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. బిడ్డ కోసం మేము ట్రై చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. బట్ షీ వాస్ ఇన్ఫెర్టైల్. కానీ నాకు నా ఫ్యామిలీ సైడ్ నుంచే ప్రెషర్ అయింది. ఈ రీజన్ వల్ల నువ్వు నీ వైఫ్ని వదిలేసావా? ఇది చిన్న రీజన్ కాదు సార్, నా ఫ్యామిలీకి ఇదే చాలా పెద్ద రీజన్. ఎలాంటి మనిషివయ్యా నువ్వు? నీ వైఫ్కి బిడ్డ పుట్టదని తనని నువ్వు వదిలేస్తావా? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఒక అమ్మాయి అకస్మాత్తుగా కనిపించకుండా పోతోంది, ఎవరు పట్టించుకోవట్లేదు. నాన్న భర్త ఒకేలా ఉన్నారు. మీరు నా చోట్ల ఉండుంటే ఏం చేసుండేవారు? ఒకవేళ నేను నీ చోట్ల ఉండుంటే నీతు ఈరోజు ప్రాణాలతో ఉండేది. ఎక్స్క్యూజ్ మీ. వీడిని చూస్తేనే తెలుస్తోంది వీడేదో దాస్తున్నాడని. అబ్జర్వ్ చేయండి. మనం వాళ్ళ బాబాయ్ సింగ్ని ఫాలో చేద్దాం. లాంగ్ డే. న్యూస్ చూడలేదా? చూశాను, అందుకే అడుగుతున్నాను. ఈరోజు ఇంకో అమ్మాయి శవం దొరికింది కదా?
అరే, తన భర్త ఎంత చెడ్డవాడో తెలుసా? తన భార్యకి బిడ్డ పుట్టదని తెలిసి తనని వదిలేశాడంట. న్యూస్లో మళ్ళీ మళ్ళీ నా కొడుకు పేరు వస్తోంది. దానితో పాటు నా పేరు నాశనం చేస్తున్నారు. అవన్నీ ఇంకొన్ని రోజుల్లో సైలెంట్ అయిపోతాయి. దానివల్ల మనం బిజినెస్ ఆపలేం కదా. అవును సార్. ఈ సన్నిగాడు ఎక్కడ? సార్ వాడు బబ్లుని చంపేశాడు సార్. ఆ తర్వాత నుంచి అండర్ గ్రౌండ్. ఇంకా దాక్కునుంది చాలే. వాణ్ణి బయటికి రమ్మను, పని మొదలు పెట్టమను. ఓకే సార్. చెప్పండి సార్. అండర్ గ్రౌండ్ టైం అయిపోయింది. ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళి పంజాబ్లో ఏదైనా సైట్కి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని మొదలుపెట్టు. ఇంకో విషయం, అక్కడ ఇలా ఏ తప్పు జరగకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమైంది సార్? మీరెందుకు నా వెనక పడుతున్నారు? ఎందుకు పడకూడదు? నీతుతో వాళ్ళ ఫ్యామిలీతో నీకు గొడవ ఉంది కదా. మీకేమనిపిస్తుంది? నీతు నేను చంపానేనా? అవకాశం ఉంది. ఇలా చూడండి, నీతు మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు తరిమింది, ఫ్యాక్టరీ నుంచి బయటకు తోసింది, రైట్? బాబాయ్ 10,000 20,000 అంటే పర్వాలేదు, 25 లక్షల ఈరోజు ఫైల్ చూసాకే నాకు తెలిసింది. 2 రోజుల ముందు నాకు ఒక బిల్ దొరికింది, ఏదో ఒక జ్యువెలరీ బిల్, అది కూడా మీ పేర్లో. మొత్తం కలిపి 24,90,000. జ్యువెలరీనా? ఎవరికి? బాబాయ్కి ఎవరితోనో అఫైర్ ఉంది, అందుకే అకౌంట్లో ప్రాబ్లం. వెళ్ళు, బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళి కానీ వెళ్ళు. నేనే వెళ్ళు. నేను ఫ్యాక్టరీ కోసం ఎంతో కష్టపడ్డాను, రాత్రి పగలను చూడకుండా. నీకు ఫ్యాక్టరీ కావాలి కదా, తీసుకో, వెళ్ళు. నీ అంతు చూస్తా. నీతు వల్లే నా ఇల్లు, కుటుంబం, ఫ్యాక్టరీ అంతా పోయింది. కేవలం ఆ కారణం కోసం నీతుని చంపేంత దిగజారి పోలేదు సార్. నీతుని ఈ చేతులతో పెంచాను సార్. నేను ఎలా చంపగలను సార్? మీకెవరిపైనా అనుమానం ఉందా? తన భర్త శైలేష్. ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ శైలేషే చేస్తుంటాడు నాకు అనుమానం సార్. హే, లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? బాగున్నా. హాయ్, మై కీస్. వెల్కమ్ సార్. వెళ్దామా బేబీ?
నీతుని ఎందుకు చంపావు? నీతును చంపింది నేను కాదు. అవునా? అయితే నీలుకలాగా ఎందుకు నీ దాక్కుని ఉన్నావు చెప్పు. నీ ఎక్స్ట్రా మ్యారిటల్ అథారిటీ గురించి నీతుకు తెలుసా? లేదు, తనకి ఇదంతా తెలీదు. నీ ముఖం చూస్తేనే డౌట్ వస్తోంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్ట్గా చెప్పు, లేదంటే నార్కోటిక్స్ని పిలిపించి బయటికి రప్పిస్తా. అది నాకు నీతు ఫోన్ చేసింది. తను వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నుండి ఫోన్ చేసింది. తనకి డబ్బులు అవసరం ఉండింది. ఇచ్చావా? నేనెలా ఇస్తాను? నెల చేసిన సేవింగ్ మొత్తం ఫెర్టిలిటీ క్లినిక్కే ఖర్చు పెట్టాను. అలాగా? ఇక్కడికి వచ్చి ఏదో పనులు చేయడానికైతే నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, కానీ నీ పెళ్ళానికి ఇవ్వాలంటే ఉండవే? తను మళ్ళీ డబ్బులు అడుగుతూనే ఉంది. నేను ఇవ్వనని చెప్పేశాను. తను ఆ హాస్టల్ ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. నీకు విషయం తెలుసా? ఈరోజు తనకి ఈ విధంగా జరగడానికి ఒకే ఒక కారణం నువ్వు సాయం చేయకపోవడం మాత్రమే. వెళ్దామా? ఇక్కడేం జరిగిందో తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. దేనికి ఎక్స్ప్లెనేషన్? సార్, నాకు కూడా కూతురుంది, నేను కూడా కొట్టనా? కొట్టు, కానీ సౌండ్ కింద వరకు వినిపించాలి. అలాగే సార్. ఏదవా. సార్, ప్రతి చోట నుంచి విక్టిమ్కి సంబంధించిన వాళ్ళు వస్తూనే ఉన్నారు సార్. మీరు కరెక్టే సార్. ఇది 1-2 కేసులు కాదు, చాలా అమ్మాయిలు మిస్ అయ్యారు ఇందులో. ఇంతవరకు ఎన్ని కేసులు వచ్చాయి? 11 అమ్మాయిలు సార్. అది కూడా అంతా ఢిల్లీలోనే జరిగింది. మిగతా ఊర్లలో మరి ఇంకెంతమంది ఉన్నారో తెలియలేదు. ఒక విషయం నోటీస్ చేసావా? ఏంటి సార్? ఈ అమ్మాయిల ఏజ్ 20 నుంచి 30 వరకే ఉన్నాయి. ఇట్స్ ఎ ప్యాటర్న్. ఈ అమ్మాయిలందరి ఫ్యామిలీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వు, ఇన్వెస్టిగేషన్ చేయి. సరే సార్. ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు. రైట్? ఓకే సార్. సార్, ఒక అమ్మాయి వచ్చింది. బబ్బులు నీతు ఇద్దరూ నాకు తెలిసినట్టుంది. పదండి. నీతు దగ్గర అసలు డబ్బులు లేవు, అందుకనే మా ఏరియాకి వచ్చింది. ఆ తర్వాతే తెలిసిందే తన దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. అందుకనే క్లయింట్ దగ్గర పంపించాను. అలా సంపాదించుకుంటుంది అనుకున్నా. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా చేసింది లేదు. కానీ నాకేం తెలుసు అదే నీతు చివరి రాత్రి అని. నాకు బబ్లుకి డైరెక్ట్ డీలింగ్. మేము ఎవరైనా కొత్త అమ్మాయి వస్తే తన పెద్ద క్లయింట్కి కన్విన్స్ చేస్తాం. మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత లొకేషన్కి ఒక మినీ బస్ వస్తుంది. మేము ఆ అమ్మాయిని మినీ బస్ వరకు వదలాలి, అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలీదు. అయితే ఇందులో సమస్య ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదా? లేదు, అదంతా బబ్లుయే చూసుకుంటాడు. 2 అమ్మాయిల్ని పంపించాను. ముందు రియాని బబ్లు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత రియా తిరిగి రాలేదు. చివరిగా బబ్లుతో ఎప్పుడు మాట్లాడారు? కొద్దిగా రోజుల ముందే మాట్లాడాను. హోటల్ నుంచి ఫోన్ వచ్చింది. చాలా టెన్షన్ పడుతున్నాడు. ఇంకంతా ఇదొద్దు, దీని నుంచి బయటపడాలన్నాడు. అంతా అయ్యాక బయటికి వెళ్ళిపోదామన్నాడు. కానీ తిరిగి రాలేదు. కమలేష్, ఒక విషయం నోటీస్ చేసావా? ఏ విషయం సార్? ఈ అందరు అమ్మాయిలు వీళ్ళు రెడ్ లైట్ ఏరియాకి చెందిన వాళ్ళు మాత్రమే కాదు సార్, ఢిల్లీలో చాలా చోట్ల నుంచి మాయమయ్యారు. కరెక్ట్. వీళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది. సార్, మీరు ఆ ముంజాల్ ఫోన్ని ట్రాప్ చేయమన్నారు కదా, అక్కడి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పదండి. ఆ దాంట్లో వెళ్దాం. ఈ బ్యాగ్స్ అన్ని పట్టుకో. ఎంతసేపు రా, వెయిట్ చేస్తూనే ఉన్నా అక్కడి నుంచి. ఆ రిక్షా నేను ఎక్కను.
సరే ఓ పని చేద్దాం. నువ్వు ఆపినా నేను ఎక్కనంతే. సార్ అక్కడ ఉన్నాడు. మనం ఎలా వెళ్ళాలి? సార్ వాడి ఫోను వ్యాలెట్ అంతా తీసుకున్నాం, అలాగే వాడిని ఫుల్గా స్కాన్ చేసేసాం. వాడు ఏం చెప్పట్లేదు, ఫోన్లో కూడా ఏం లేదు. ఇలా చేస్తే పని అవ్వదు, వాడిని నేను చూసుకుంటా. రాజీవ్ జాగ్రత్త. సన్నీ, నీ పూర్తి పేరేంటి? పూర్తి పేరా? సన్నీ, అంతే. అమ్మాయిలు ఎందుకు చంపుతున్నావు? ఏదో ఒకరోజు మనమంతా చావాల్సిందే కదా. ఒకటి మన చేతుల్లో, లేదంటే ఆ దేవుడి చేతుల్లో. దేవుడు తన పని తను చేస్తున్నాడు. ఏమంటారు, అవుట్ సోర్సింగ్. నోరు ముయ్, నీ నాటకాలన్నీ ఆపో. వాళ్ళని కనిపెట్టి ఏం చేస్తారు? ఈ పాటికి వాళ్ళ శవాలు కుళ్ళిపోయి ఉంటాయి. సరే, నువ్వెందుకు వాళ్ళని కాపాడాలనుకుంటున్నావు? ఇక్కడ చూడు, ఇక్కడ చూడరా. నీ వెనకాల ఉన్నది ఎవరో చెప్పు. ఎవరో? మీ గురించి మీకన్నా నాకే బాగా తెలుసు రాజీవ్ రాథోర్. నేను నేరస్తున్నని నిరూపించడానికి నీ దగ్గర ఎటువంటి ఆధారము, ఎటువంటి సాక్ష్యమూ లేదు. నీ వెనకాల ఎవడో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. వాడు చెప్తున్నాడు కాబట్టే మీరు ఇదంతా చేస్తున్నారు. ఎవరో చెప్పు. ఎవరున్నారో ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. నా పని మాత్రం ఒక్కటే, క్లయింట్స్కి అమ్మాయిల్ని సప్లై చేయడం. అర్థమైందా నీకు? ఒక్క వారంలో 2 అమ్మాయిల శవాలు దొరికాయి. ఇది మామూలు కేసు కాదు. తన పేరు నిషా, తనిక ప్రాణాలతోనే ఉంది. నేను ఒక అడ్రస్ ఇస్తాను. ఒక బాబా ఉన్నాడు. ఆయన ఇచ్చే బూడిద తింటే ఎవరికైనా సంతానం కలుగుతుంది. సులోచనని ఒకసారి తీసుకుని వెళ్ళు. ఖచ్చితంగా బిడ్డ పుడుతుంది చూడు. అరే అమ్మా, కొత్తగా ఏంటిది? బాబాను చూడడానికి నాకు బొత్తిగా టైం లేదు.
బంగాళదుంప సంచుల్లో పూలు పసుపా? ఆయన ఇచ్చే బూడిద తింటే ఎవరికైనా సంతానం కలుగుతుంది. ఇందులో వింత ఏంటంటే తన బాడీ నుంచి యూట్రస్ మాయమైపోయింది. అంటే ఒకరితో ఒకరు రిలేటెడ్ ఉందనా? నాకు తెలిసినంత వరకు సత్య ఇది చేయలేదు. కిల్లర్స్ నిజంగా చాలా మంది ఉన్నారు. రాజీవ్, నాకు ఒక లీడ్ దొరికింది. నాకు అంతగా గ్యారంటీ లేదు. పర్సనల్గా నేనే వెళ్ళి చూడాలనుకుంటున్నా. ఓకేనా? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? నాకు ఎలాంటి హెల్ప్ అవ్వదు సార్. నేను వస్తాను సార్. లేదు, నేను నీకు చెప్తాను. నా లొకేషన్ని ట్రేస్ చేస్తూ ఉండు. సరే సార్. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చేతులు పైకెత్తు. దాని కింద పెట్టు. చెప్పింది చెయ్యి. అది ఓకే సార్. చివరికి ఒక అమ్మాయి ప్రాణాలను మనం కాపాడగలిగాం సార్. ఇది సరిపోదు కమలేష్. ఈరోజు ఒక్క బాబా లోపలికి వెళ్ళాడు. రేపు 10 మంది వస్తారు. ఆత్మ అమర్ అజర్ భస్మ్ బాబా. ఇదంతా ఎవరి కోసం? అంతా బిజినెస్సే. ఈ లోకంలో అన్ని బిజినెస్సే. అమ్మాయిల గర్భసంచి తీసి ఏం బిజినెస్ చేస్తున్నావురా నువ్వు? మీకు తెలియదనుకుంటాను, కానీ ఫారిన్లలో గర్భసంచికి కోట్లలో డిమాండ్ ఉంది. ఇదంతా ఎలా చేస్తున్నావు? ఒక పెద్ద క్లయింట్ వచ్చారు. వాళ్ళకి బిడ్డలు కావాలంట. దానికి కావాల్సిన ఏర్పాట్లంతా నేను చేశాను. ముందుగా అమ్మాయి గర్భసంచి ట్రాన్స్ప్లాంట్ జరిగింది. తర్వాత
గర్భసంచి ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఒక సెన్సిటివ్ ఆపరేషన్. దానివల్ల అమ్మాయికి చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ప్రాణాలతో బయటపడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అంత త్వరగా బతకదు. ఆపరేషన్ జరిగింది, కానీ ఆ అమ్మాయి చనిపోయింది. మేం మొదటిసారి ఒక బ్రోకర్ ద్వారా ప్రాస్టిట్యూషన్ చేసే ఒక అమ్మాయిని ఈ పని కోసం పిలిచాము. అందువల్ల రియా మరణం తర్వాత ఆ అమ్మాయి బాడీని డిస్పోజ్ చేయమని ఆ అమ్మాయి బ్రోకర్ బబ్లూకి ఇచ్చేశాం. ఇక నీతు తన్నెందుకు చంపావు? తనకు బిడ్డ పుట్టదు కదా. అసలు ఈ సమస్య అంతటికి కారణం ఆ సత్యగాడే. మాకు రెండో అమ్మాయి అవసరం వచ్చినప్పుడు ఈ సత్యగాడు ఏమీ తెలుసుకోకుండా ఈ నీతు అనే అమ్మాయిని తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీతుకి మా ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. ఆ తర్వాత భయం వల్ల తను తల్లిని కాలేనని అందరికీ చెప్పేసింది. ఆ గర్భసంచిని కొనడానికి వచ్చిన ఆ ఫారిన్ కపుల్స్ ఒకరికి హిందీ చాలా బాగా అర్థమవుతుంది. వాళ్ళకి నీతు చెప్పింది అర్థమైపోయింది. ఒకవేళ మేము నీతు గర్భసంచిని తీసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కొనరు. అలా ఉన్నప్పుడు ఒకవేళ నీతు గనక ప్రాణాలతో ఉంటే ఆ తర్వాత తనని నీటిలో పారేయమని చెప్పాను. యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయలేని వాళ్ళని ఏం చేస్తావు? సార్ సార్ ఈ ఆశ్రమం వెనకాల ఈ బాబా నిజస్వరూపం ఏంటో బయటపడింది సార్. 10-11 శవాల్ని పాతిపెట్టారు. చూస్తానికి శ్మశానలాగుంది సార్. ఇక నీ చాప్టర్ క్లోజ్. నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది బయట ఉన్నారో చెప్పు మర్యాదగా. ఇంకా ఎంపీ ఖురానా కొడుకు సత్య, మనుముంజాల్, ఇంకా ఎంపీ ఖురానా కూడా. ఈ బిజినెస్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో చెప్పు. ఇన్వాల్వ్ కాదు, చేసింది మొత్తం సత్యానే. ఉంజాల్ ఇంకా సత్య ఖురానా కూడా. కానీ ఇందులో బలైన మేకని మాత్రం నేనే అయ్యాను. అది విట్నెస్ అయిపో. సత్య ఇంకా ఎంపీకి అంతా శిక్ష పడేలా చెయ్యి. చెప్పి వాళ్ళ వల్లే నువ్వు ఇలా చేసావని. దానివల్ల నాకేం దొరుకుతుంది? ఒకవేళ నాకు ఇమ్యూనిటీ దొరుకుతుందంటే ఆలోచిస్తాను. ఏం చేద్దాం? విట్నెస్గా ఉంచుకుందాం సార్. వీడిని బయట వదిలితే మళ్ళీ ఇదే పని చేస్తాడు సార్. ఇప్పుడు వాడు ఒప్పుకునేదే మనకు చాలా ముఖ్యం సార్. సరే, కానీ ఒక్క విషయం మాత్రం మనకు షూర్ కమలేష్, వీడి జీవితాంతం జైల్లోనే ఉండాలి. సరే, కండిషన్కి నేను ఒప్పుకుంటాను. హలో సార్. ఖురానా సార్, మీరు మనుమంజిల్కి స్టేట్మెంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి రావాలి. భస్మబాబా చేసిన యూరిస్ ట్రాన్స్ప్లాంట్కి మీరే ఫండ్ ఇచ్చినట్టు ఇందులో రాసుంది. మీరు వస్తారని నాకు ముందుగానే తెలుసు. అందుకే మిమ్మల్ని స్వాగతించడానికి ఏర్పాట్లు చేశాను. ఏం ఏర్పాట్లు? తీసుకోండి. ఈ ఫైల్లో సిబిఐ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంది. భస్మాబాబా యూట్రస్ ట్రాన్స్ప్లాంట్కి బాస్ స్విస్ కంపెనీ ఇంకా యూనెసెస్ వాళ్ళు. ఇదంతా నాన్సెన్స్, అబద్ధం. మీరు ఈ అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చూస్తున్నారు. ఏంటి సార్ మీరు సిబిఐ ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్టు అబద్ధం అంటున్నారు మీరు? సరే, వెళ్ళి ప్రూవ్ చేయండి. స్విట్జర్లాండ్కి వెళ్ళండి. నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను ఖురానా. రాజీవ్, ఇంకా ముంజాల్ ఇంకా నా కొడుకు విషయానికి వస్తే కొంచెం సేపట్లో నితిన్కి కమిషనర్ ఫోన్ వస్తుంది. ఎస్ సార్. ఎస్, ష్యూర్. నువ్వేమనుకుంటున్నావు?
అంత ఈజీగా అరెస్ట్ చేయడానికి నేనేమన్నా మామూలు మనిషిని అనుకున్నావా? 35 ఏళ్లగా రాజకీయ బూడిదిని తలకి పూసుకుంటానా? అంత ఈజీగా నువ్వు నన్ను అరెస్ట్ చేయలేవు బాబు. ఇంకొక విషయం, ఇకపైన నన్ను ఎక్కడ చూసినా నువ్వు నన్ను కురాణా సారనే పిలవాలి. అలాగే పిలవాలి, అర్థమైందా? సల్యూట్ కొట్టడం మర్చిపోకు. ముంజాల్, బయటికి వెళ్ళడానికి దారి చూపి. ప్లీజ్ మీరు రండి సార్, ప్లీజ్ ప్లీజ్. మీరు భస్మాసుర కథ విన్నారా? భస్మాసురుడు ఒక రాక్షసుడు. శివుడిలో శక్తులు కావాలనుకున్నాడు. అందువల్ల చాలా ఏళ్లుగా శివుడి కోసం తపస్సు చేశాడు. చివరిగా శివుడు కూడా ప్రత్యక్షమై వాడికి వరం ఇచ్చాడు, ఎవరి తలపైన చేయి పెట్టినా సరే వాళ్ళు బూడిదైపోతారని. ఆ తర్వాత వాడి విధ్వంసం మొదలైంది. ప్రజల్లో వాడి భయం బాగా పెరిగిపోతూ ఉండేది. వాడి అహంకారం కూడా అలాగే బాగా పెరిగిపోయింది. ఒకరోజు వాడి అహంకారం వల్ల వాడి తలపైన వాడే చేయి పెట్టుకున్నాడు. వాడు బూడిదైపోయాడు. ఈ కథ నాకెందుకు చెప్తున్నారు? ఇలా చూడండి, భస్మాసుర అనే పేరుతో ఉండే ఈగో ఇంకా అహంకారం అదంతా మనలో ఉంది. ఒకవేళ ఆ రోజు మీరు మీలో ఉన్న అహంకారాన్ని, ఈగోని వదిలి మీరు నీతికి సాయం చేసుంటే తను ప్రాణాలతో ఉండుండేది.